బాయ్ గైస్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కీర్తి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వీకెండ్ 3 days వ్లాగ్ అయితే ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 3 days అక్కడక్కడ కొన్ని స్నిప్పెట్స్ అలా తీసినవి అన్ని కలిపి ఈ వ్లాగ్ లో అయితే పెడుతున్నాను. స్టిల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ యాజ్ ఎ సబ్స్క్రైబ్. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆఫీస్ లో తెలిసిందే కదా, ఫ్రైడే అంటే వీకెండ్ లాగా ఫిల్ అయిపోతూ ఉంటారు. ఇంకా ఆ రోజు లంచ్ అయితే ఏం లేకుండే, సో మేము ఇద్దరమే కాబట్టి సింపుల్ గా ఏదైనా స్పెషల్ గా డిష్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి హన్వికకి అయితే ఈరోజు ఫ్రైడ్ రైస్ విత్ మంచూరియా అయితే చేస్తున్నాను. ముందు బేబీకాన్ అంతా తినకపోయేది. మొన్న రీసెంట్గానైతే నేను మంచూరియా చేశాను కదా, అప్పుడైతే తనకి చాలా నచ్చింది. ఇంకా ఆ రోజు చేయగా కొన్ని మిగిలినవి ఉంటాయి కదా, అవైతే ఇంకా తీసి ఇలా కట్ చేసి ముందైతే వీటన్నింటిని కట్ చేసి బాయిల్ అయితే చేసుకుంటున్నాను. నేను ఇది ఆల్రెడీ డీటెయిల్గా రెసిపీ అయితే షేర్ చేశాను కదా, కింద ప్రొఫైల్లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీరు అసలు నమ్మరు, ఇది అయితే చాలా టేస్టీగా చాలా బాగా కుదిరింది. మీ కిడ్స్ లంచ్ బాక్స్ అయితే ఖాళీ అవుతుంది, అంత టేస్టీగా ఉంది, మీరు నమ్మరు. ఇదైతే ఫస్ట్ మనం బేబీకార్న్ని ఇలా కట్ చేసేసుకొని వాటర్లో కొంచెం సాల్ట్ వేసి దాంతోపాటు బేబీకార్న్ వేసి అయితే ఉడికించుకుంటున్నాను. నేనైతే ఆల్రెడీ రైస్ పెట్టేసుకున్నాను కాబట్టి మీరైతే ముందే రైస్ పెట్టేసుకోండి, సో దట్ మనకి ఆ రైస్ అనేది కొంచెం చల్లారుతుంది కదా. నేను ఇంకా బేబీకార్న్ అలా బాయిల్ పెట్టేసి ఇంకా మిగతావన్నీ ఫ్రైడ్ రైస్ కోసం అయితే కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. వన్స్ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అవన్నీ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ అయితే వేసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్లో కొన్ని లైక్ వెల్లుల్లి, జింజర్ అలాంటివన్నీ కూడా కట్ చేసి వేసుకోవచ్చు. వన్స్ అవి కొంచెం సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మనం ముందుగా రైస్ వండి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, అదైతే వేసేసుకొని తర్వాత అందులోకి కొంచెం పెప్పర్, సాల్ట్, గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. పూర్తిగా కలిసే వరకు కలిపేసుకున్నారంటే మనకి ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా సింపుల్గా ఎలాంటి లైక్ సాసెస్ అలాంటివి ఏం వాడకుండా ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నారంటే మీ పిల్లలకి కూడా డెఫినెట్గా నచ్చుతుంది. హన్విక అయితే ఈ ఫ్రైడ్ రైస్ని చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా వన్స్ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను బాయిల్ చేసుకున్న కార్న్ ఉంది కదా, అదైతే వాటర్ అన్ని తీసేసి ఇంకా అలా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఆలోకి అయితే లైక్ బియ్యం పిండి, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొన్ని వాటర్ వేసేసి కలిపేసుకొని తర్వాత ఇంకా ఇలా మనమైతే ఫ్రై చేసుకోవడమే. వన్స్ అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా లైక్ మీరు సాసెస్ కావాలంటే సాసెస్ వేసుకొని అయినా చేసుకోవచ్చు, లేదంటే అలాగైనా తినేసేయచ్చు. నేను ఇంకా వంట అంతా అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకెక్కడివక్కడైతే నీట్గా సర్దేసుకుంటున్నాను. లైక్ ఎలా అంటే మనం కొంచెం క్లమ్జీగా అలా ఉంచుకున్నాం అనుకోండి, ఎప్పుడో ఒకసారి లైక్ ఆయిల్ స్మెల్ కానీ అలా మసాలాల స్మెల్ వల్లనో దేని వల్లనో కానీ బొద్దింకలు అనేవి ఎక్కువ వచ్చేస్తాయి. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక 2-3 times కూడా బాగా ఫేస్ చేశాను. ఇంకా ఎప్పుడు కూడా క్లీన్ చేసుకునేదాన్ని కానీ మొత్తం కంప్లీట్ అయిపోయే వరకు వెయిట్ చేసి అలా క్లీన్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు ప్రతిసారి ఏదైతే పడుతుందో అప్పుడు వెంటనే మళ్ళీ నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా మిగతావి అలా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. సో దట్ అప్పుడు మనకి క్లమ్జీగా అట్లా బాగా స్మెల్ రాకుండా కిచెన్ కూడా మనకి నీట్గా ఉంటుంది కదా. నేనైతే ఇంక ఇలా అయితే డైలీ అయితే నీట్గా క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. వన్స్ అవంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హన్వికకు ఫ్రైడ్ రైస్తో పాటు ఇలా మంచూరియా అయితే పెట్టి చేశాను. ఇంకా బాక్స్ అయితే పెట్టి ఇంకా స్కూల్కి అయితే ఇచ్చేయడానికి అయితే వెళ్తున్నాను అన్నమాట.
ఇంకా ఆ తర్వాత నేను కూడా లంచ్ అయితే చేసేసాను. ఇంక ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. నెక్స్ట్ డే ఇంకా మా తోటికోడలు వాళ్ళు లైక్ కో సిస్టర్స్ వాళ్ళు అయితే కార్ అయితే తీసుకుంటున్నారు, డెలివరీ ఉండే. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ ఇంకా అక్కడికైతే వెళ్ళాము. మా అత్తయ్య వచ్చిన తర్వాత తీసుకుందామని చెప్పేసి ఇంకా ఆ టైంకి వరకు మోస్ట్లీ 3 వరకు వెయిట్ చేసి అప్పుడైతే ఇంకా వెళ్ళి కార్ అయితే డెలివరీ అయిపోయిన తర్వాత ఇంకా పూజ అయితే చేయించుకుందామని చెప్పేసి ఇక్కడ పెద్దమ్మ టెంపుల్ ఉంటుంది కదా, పెద్దమ్మ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. పెద్దమ్మ టెంపుల్లో ఇంకా వన్స్ కార్ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా దర్శనంకి అయితే వెళ్ళాము. అలా దర్శనం చేసుకొని కొద్దిసేపు అక్కడ కూర్చొని ఇంకా అక్కడ లైక్ ప్రసాదం అలా తీసుకుందామని చెప్పేసి బయటకైతే వెళ్ళాము. ఇంకా అప్పటికే చాలా నైట్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా నేను వీడియో అయితే ఏం కంటిన్యూ చేయలేదు. మళ్ళీ ఇది నెక్స్ట్ డే సండే రోజు మార్నింగ్ లైక్ ఈ టైం వచ్చేసి 6:30 అలా. మోస్ట్లీ వీక్ డేస్ కానీ వీకెండ్స్ కానీ మేము ఇంత తొందరగా ఎప్పుడు లేవము. ఇప్పుడు అంటే కొంచెం బయటకు వెళ్తున్నాం అని చెప్పేసి ఇంకా మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా అదే మీకైతే ఇక్కడ చెప్తున్నాను అన్నమాట. ఇంత మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాము మీకు చెప్పలేదు కదా. మేము లైక్ ప్యారడైజ్కి అయితే వెళ్తున్నాము. మార్నింగ్ టైంలోనే అక్కడ మనకు రోటీ, ఈ కీమా ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి కదా, చాలామంది అయితే వస్తుంటారు. నేను ఇంతకుముందు లైక్ సికింద్రాబాద్ అక్కడ వెళ్ళాము, కానీ నయాబ్ అవన్నీ వెళ్ళలేదు చార్మినార్కి. ఈసారి చార్మినార్ వెళ్దాం అనుకున్నాం కానీ అనుకోకుండా మళ్ళీ ప్యారడైజ్కే వెళ్ళాము. ఈ టైంలో డైలీ మనకు 6:30, 7 టైంలో అయితే రోడ్ పైన ఫుల్ వెహికల్స్ ఉంటాయి. హారన్స్ తోటి వెహికల్స్ తోటి ఫుల్ రోడ్ అంతా నిండిపోతుంది. కానీ ఇలా మార్నింగ్ చూసారా ఎంత ప్రశాంతంగా, అసలు వెహికల్స్ ఏం లేకుండా ప్రశాంతంగా హాయిగా ఉంది. ఇలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ అమ్మో అసలు ఆ ట్రాఫిక్లో ఇరుక్కుపోతే అసలు వెళ్ళాము. ఇంకా మార్నింగ్ అలా మంచిగా సన్ రైజ్ అవుతుంటే అలా విండో తీసుకొని బాగా మంచిగా అనిపించింది. మార్నింగ్ టైంలో ఇట్లా ఎక్కడికైనా జర్నీ చేస్తే మస్తు అనిపిస్తుంది కదా. ఇంకా అలా మేమైతే అట్లా రోడ్ పైన నుంచి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ మా అత్తయ్యకి అయితే చూపిస్తున్నాము. ఇక్కడ మా అత్తయ్య ఇంకా అక్కడ నుంచే వస్తుంటారు కదా. మాది నిర్మల్ కాబట్టి మేము మోస్ట్లీ మేము వచ్చే ఏరియాకి రావాలి అంటే మేము బోయినపల్లిలో అలా దిగుతూ ఉంటాం అన్నమాట. ఇంకా అలాగే ఇక్కడ బోయినపల్లిలో దిగారు అదంతా చెప్తున్నాం కానీ మా అత్తయ్యకి అదంతా గుర్తులేదు. మార్నింగ్ టైంలో కొంచెం అవన్నీ చూసేసరికి ఏం ఓపెన్ కావు కదా, ఇంకా అంతా గుర్తులేక అదే అంటుంది. అదంతా నాకు తెలియదు. కానీ ఇంకా ఈసారి నుంచి నెక్స్ట్ టైం నుంచి నేను ప్రతిసారి మేమే ఎవరో ఒకరం వచ్చి అత్తయ్యని కానీ మా మమ్మీ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చినా కానీ మేము ఎవరైనా ఒకరం వచ్చేసి అతనిని పికప్ చేసుకుంటూ ఉంటాము. కానీ ఈసారి అత్తయ్యకి మేము లైక్ ఆటో అలా బుక్ చేసాము, తనే వచ్చేసింది. అదే చెప్తుంది అనమాట, నెక్స్ట్ టైం నుంచి కూడా నేనే వచ్చేస్తాను, మీరు జస్ట్ ఆటో అయినా బుక్ చేయండి, లేదంటే మా అత్తయ్య కొంచెం లైక్ రీడింగ్ అవన్నీ వచ్చు కాబట్టి నేను బస్సులో అలా చేస్తుంటాను అని చెప్తుంది. మేమన్నాము బస్సులో ఏం వద్దులే కానీ మరి ఒక్కొక్కసారి మాకు రోడ్ దగ్గర ఆపరన్నమాట. ఒక్కొక్కసారి సిగ్నల్ పడితే ఆపరు కదా, ఇంకా వాళ్ళకి దిగే దగ్గర కాకుండా ఇంకా వేరే దగ్గర దిగినలు అనుకోండి కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకని మేము లైక్ ఆటోలో వస్తే సరిపోతుంది, బస్సులో ఏం వద్దులే అని అయితే చెప్తున్నాము. ఆ తర్వాత ఇంకా హన్విక ముందర కూర్చుని ఉండే, దానికి కొంచెం కార్ సెన్సేషన్ ఉంటుంది. ఏ టైంలో ఎక్కినా కానీ దానికి కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అలాంటివన్నీ వస్తుంటాయి. ఇక ముందర కూర్చున్న తర్వాత కొంచెం ఏడ్చినట్టు చేసింది. ఇక దానికి కొంచెం వెనకాలకి తీసుకొని అలా విండో ఓపెన్ చేసి కొద్దిసేపు అయితే అలా కూర్చోబెట్టాము. అలా వామిటింగ్ ఏమైనా వస్తూ ఉంటే ఏడ్చినట్టు కొంచెం ఏడుస్తుంది మార్నింగ్. దానికి కొంచెం ఏదైనా సరే ఏడ్చేస్తూ ఉంటుంది. అందుకే ఇంకా వెనకాలకి తీసుకొని అలా విండో ఓపెన్ చేసి కూర్చున్నాము. హన్వికకి ప్రతి ఒక్కటి గుర్తుండిపోతాయి, ఏదైనా కానీ మేము వెళ్ళింది బాగా గుర్తుపెట్టుకుంటుంది. మేము
ఎప్పుడైనా లైక్ కార్లో వెళ్ళినప్పుడు బస్సులో వెళ్తుంటాం కదా, ఇదే రూట్లో వచ్చాము. ఇంకా అదే హన్విక చెప్తుంది, మేము బస్సులో వెళ్ళినప్పుడు మన మమ్మీ బస్ స్టాండ్కి ఇట్లానే వస్తూ ఉంటాం కదా అని చెప్పేసి నాకు అలా చెప్తుంది. ఇంకా అదే అనుకున్నాము. హన్విక వన్స్ ఇంకా అలా విండో ఓపెన్ చేసుకొని కూర్చోడం అయితే చల్లగాలి అలా వచ్చేసరికి మా ఫేస్ అంతా రెడ్గా అలా తయారైపోయింది. మేము వెళ్ళే దారిలో ఇట్లా లైక్ ఆడ సిగ్నల్ పడుతూ ఉంటుంది కదా, కార్ వాళ్ళు సైడ్కి తీసుకుందాం అనుకున్నారు, లైక్ అలా ఓవర్టేక్ చేద్దాం అనుకున్నారేమో. ఇంకా అక్కడ లైక్ లారీ ట్రక్ ఉంటుంది కదా, ఆ ట్రక్కులో అయితే ఒక కార్ అనేది ఇరుక్కపోయింది అనమాట. అలా చూసి సడన్గా అవన్నీ మామూలుగా జరుగుతూ ఉంటాయి కదా వీళ్ళకి. ఇప్పుడు ఇంకా ఇలా చూసేసరికి అవన్నీ కూడా కొంచెం కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అదే అక్కడ చూసి అయితే సికింద్రాబాద్కి అయితే రీచ్ అయ్యాము. సికింద్రాబాద్లో ఇలా ప్యారడైస్కి అయితే వచ్చాము. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఈ రోటీ విత్ కీమా కర్రీ అనేది? ఇది ఓన్లీ మార్నింగ్ టైంలోనే దొరుకుతుందంట. మార్నింగ్ అరౌండ్ ఎర్లీ మార్నింగ్ నుండి 10-11 వరకే ఉంటుంది. ఆ తర్వాత అయితే ఈ బ్రేక్ఫాస్ట్ అనేది మనకి దొరకదని చెప్పారు. వన్స్ తినడం అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ మనకి ఇలా ఫ్రేమ్స్ అయితే పెట్టారు. ఈ ఫ్రేమ్స్ వచ్చేసి అప్పుడు మనం లైక్ 1980, 1950లో హైదరాబాద్ ఎలా ఉండేది అవన్నీ కూడా, చార్మినార్, గోల్కొండ ఇవన్నీ కూడా అప్పటి కాలంలో లైక్ అప్పట్లో ఎలా ఉండేవి అనేవి అన్నీ కూడా ఇలా ఫ్రేమ్ చేసి పెట్టారు. లిటరల్గా అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది హైదరాబాద్. ఒక 2-3 ఇయర్స్కే ఎలాగో మారిపోతూ ఉంటుంది. ఇంక ఇవైతే 50 ఇయర్స్ 30 ఇయర్స్ అలాంటి అప్పటి ఇవన్నీ ఫ్రేమ్స్ అన్నమాట. ఇంకా అప్పుడు కూడా ప్యారడైజ్ ఎలా ఉండేది చూసారా, డిఫరెంట్గా. అప్పుడు ఇలా టిఫిన్ అనేది బయట తినేవాళ్ళంట. అప్పటి నుంచి ఇది ఫేమస్. రోటీ విత్ కీమా అనేది చాలా ఫేమస్ ఇక్కడ అండ్ మనకి చార్మినార్లో దొరుకుతుంది ఈ టిఫిన్ అనేది. ఇంకా వన్స్ అలా టిఫిన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత టీ తాగుదామని అనుకున్నాము. అక్కడ టీ అంతా బాగోదంట. అక్కడ కూడా లైక్ ఇరానీ ఛాయ్ ఉంది, కానీ ఇంకా మేము నీలోఫర్కి వెళ్దాం అనుకున్నాం. ఇంకా ఇక్కడ ఉండే మన దగ్గరలో ఉండే నీలోఫర్ అయితే అక్కడ అంతా బాగోదని చెప్పేసి ఇంకా మాకు కొంచెం తెలిసిన ఏరియాలో లైక్ బ్లూ సీ అయితే ఉంటుంది, అక్కడికైతే వెళ్దామని చెప్పేసి త్రూ ట్యాంక్ బండ్ అయితే వెళ్తున్నాము. ట్యాంక్ బండ్ మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది కదా వెదర్, వాటర్, ఇంకా అక్కడ సన్ రైజ్ అవుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. అలా మా వీకెండ్ అయితే గడిచింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.